నేడు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు 36వ డివిజన్ ఇన్ఛార్జి పిండి సురేష్ వారి సతీమణి స్థానిక కార్పొరేటర్ పిండి శాంతిశ్రీ వారి కుమారులు పిండి సిద్ధు పిండి తేజ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి సిద్ధారెడ్డి మరియు టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి మాట్లాడుతూ పిండి సురేష్ ది నాది రాజకీయ బంధం కాదు, మా ఇద్దరిది విద్యార్థి దశ నుండి మాది ప్రత్యేక బంధం. నన్ను నమ్మి తెలుగుదేశం పార్టీలో చేరిన పిండి సురేష్ గౌరవాన్ని ఎక్కడ తగ్గకుండా చూసుకుంటా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు ఎంత ముఖ్యమో అదే విధంగా నా కోసం కష్టం చేసిన కార్యకర్తల గౌరవం కూడా నాకు అంతే ముఖ్యం. పిండి సురేష్ మాట్లాడుతూ నాది శ్రీధర్ రెడ్డి గారి బంధం ఇప్పటిది కాదు, 1984 నాటిదే. 2024 ఎన్నికల్లో ఒక తప్పుడు పొరపాటు చేశా. గత ఎన్నికల్లో శ్రీధర్ రెడ్డి గారికి చేయకపోవటం నా రాజకీయం జీవితం కోటంరెడ్డి సిద్ధారెడ్డి గారితోనే. నా బంధువులు స్నేహితులు అందరితో చెప్పటం జరిగింది. అందరూ మంచి నిర్ణయం తీసుకున్నావు, కోటంరెడ్డి సిద్ధారెడ్డి గారితోనే నడువు అని అన్నారు. ఈరోజు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయంలో శాసనసభ్యులు సోదరులు కోటంరెడ్డి సిద్ధారెడ్డి గారి సమక్షంలో 38వ డివిజన్ కార్పొరేటర్ 36వ డివిజన్ కార్పొరేటర్ పిండి శాంతి గారు, అదేవిధంగా సోదరులు నెల్లూరు నగర రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉండి ఎన్నోసార్లు కౌన్సిలర్ గా కార్పొరేటర్ గా అయిన సోదరులు, అదేవిధంగా మిగతా వారితో పాటు వచ్చిన నాయకులు కార్యకర్తలు మిత్రులందరూ కూడా పేరు పేరున తెలుగుదేశం పార్టీలోకి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ, గతంలోనే చెప్పాం, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 3 మాసాల్లోనే రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, వీరిరువురు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న తీరు, ఏ సమస్యలు వచ్చినా, అవి వరదలు వచ్చినా, ఇంకేదన్నా ప్రజల సమస్యలు వచ్చినా, అంతేకాకుండా అభివృద్ధి సంక్షేమం ఈ రెండు కూడా 2 కళ్ళలాగా చూస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలిస్తున్న తీరు, స్థానికంగా శాసనసభ్యులు శ్రీధర్ గారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పార్టీ నాయకుల పట్ల కార్యకర్తల పట్ల వీటన్నిటికీ కలిపి ఈరోజు చాలా మంది నాయకులందరూ కూడా పార్టీలోకి వస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా పిండి సురేష్ గారితో మా సోదరులకి శ్రీధర్ గారికి గత 25-30 సంవత్సరాలుగా వ్యక్తిగత అనుబంధం కూడా ఉంది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మేము వచ్చిన తర్వాత మాతో చేరి 2019లో శాసనసభ్యులుగా రెండోసారి శ్రీధర్ గారు ఎన్నికయ్యేదానికి ఎంతో కష్టపడి పనిచేసిన వ్యక్తి. అయితే కొన్ని రాజకీయ పరిస్థితులు, కొన్ని కారణాలతో 16 నెలలు దూరంగా ఉన్నప్పటికీ మీరందరూ కూడా చెప్పాలి, ఆ రోజుల్లో కూడా నాతో వ్యక్తిగతంగా నా ఇంటికి వచ్చేవాళ్ళు, నాతో మాట్లాడేవాళ్ళు. పార్టీ పరంగా వేరైనప్పటికీ మాకు ఎక్కడా నష్టం చేయకుండా పనిచేసి మాకు దోహదపడిన వ్యక్తి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, అదేవిధంగా 36వ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నా చిరకాల మిత్రుడు పిండి సురేష్, వారి సతీమణి స్థానిక కార్పొరేటర్ పిండి శాంతిశ్రీ, వారి కుమారులు పిండి సిద్ధార్థ్, పిండి తేజ, అదేవిధంగా పిండి సురేష్ మిత్రులు, ఆ డివిజన్ లో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ ఇచ్చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. వాస్తవం చెప్పాలంటే పిండి సురేష్ నాది రాజకీయ బంధం కాదు. నేను వీర కళాశాలలో చదువుకునే రోజుల్లో
నేను విఆర్ కళాశాల విద్యార్థి సంఘ అధ్యక్షుడిగా, పిండి సురేష్ సర్వోదయ కళాశాల సెక్రటరీగా విద్యార్థి రాజకీయాల నుండి మాకు ప్రత్యేక బంధం ఉంది. అదేవిధంగా 2014-19 ఎన్నికల్లో కూడా నా కోసం పిండి సురేష్ ఎంతో కష్టపడ్డాడు. రాజకీయ అభిప్రాయ భేదాలతో 24 ఎన్నికల్లో వారో పార్టీ, నేనో పార్టీ. ఈనాడు వారు ఒక మంచి ఆలోచన చేసి ఆ డివిజన్ లో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరితో చర్చించి, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరితో కూడా చర్చించి ఆ యొక్క డివిజన్ పెద్దలందరి ఆశీస్సులు తీసుకుని ఆ డివిజన్ లో రాజకీయాలకు అతీతంగా ఉన్నటువంటి స్థానిక పెద్దల అందరి మద్దతుతో ఈనాడు వేలాది మంది కార్యకర్తలతో తెలుగుదేశం పార్టీలో చేరిక. పిండి సురేష్ ని, వారి సతీమణి కార్పొరేటర్ పిండి శాంతిశ్రీని, వారి మిత్ర బృందాన్ని, పిండి సురేష్ తో పాటు ఒక్క డివిజనే కాకుండా కొత్తూరు మిగతా ప్రాంతాల నుంచి కూడా వచ్చినటువంటి వారి మిత్రుల్ని, సహచరుల్ని అందరినీ కండువా కప్పి పార్టీలోకి స్వాగతిస్తూ భవిష్యత్తులో పిండి సురేష్ తో కలిసి స్థానిక ఎమ్మెల్యేగా పనిచేస్తాం. అదేవిధంగా ఇప్పటిదాకా ఆ యొక్క డివిజన్ లో కష్టం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకుల, కార్యకర్తల్ని గౌరవంగా చూసుకుంటూ, అదేవిధంగా నన్ను నమ్మి నా మీద నమ్మకంతో ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి పిండి సురేష్, ఆ కుటుంబం, పిండి సురేష్ మిత్ర బృందం అందరి గౌరవం కూడా. నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఇప్పుడే చెప్పడం జరిగింది. 1984 నుంచి 1984 నుంచి మేము కలిసి పిఆర్సీలో శ్రీధర్ రెడ్డి గారు, ఇటు సర్వోదయలో నేను 2014లో నాకు శక్తికి మించి కృషి చేసి ఎమ్మెల్యే గారికి సాయం చేయడం జరిగింది. కొన్నిసార్లు టైం బాగలేనప్పుడు కొన్ని చిన్న పొరపాట్లు, తప్పుడు పొరపాట్లు తీసుకుంటా ఉంటాం. ఆ తప్పుడు పొరపాటే 2024 ఎలక్షన్ లో శ్రీధర్ రెడ్డికి చేయకపోవడం. ప్రతిరోజు నేను మదన పడతానే ఉన్నాను. అయినా కానీ మనసు ఒక దగ్గర పెట్టి నేను ఎలక్షన్ చేశాను. దాంట్లో భేదాభిప్రాయం కూడా లేదు. ఈ రోజు మళ్ళా శ్రీధర్ రెడ్డి గారు మళ్ళా పిలిచి, నువ్వు నాతో ఉన్నాలన్న తర్వాత నేను మాట్లాడకుండా శ్రీధర్ రెడ్డి ఇప్పటికే నేను చేసింది చాలా ఎక్కువ. ఇంకా జీవితాంతం ఖచ్చితంగా నా రాజకీయ జీవితం శ్రీధర్ రెడ్డికి అంకితం అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ, ఈరోజు 36వ డివిజన్ లో ఉన్నటువంటి పాత తెలుగుదేశం కార్యకర్తలు కానివ్వండి, అదే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానివ్వండి, అందరూ ఇళ్ళగా పోయి వాళ్ళ యొక్క మన్నలను పొంది వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని వాళ్ళందరూ చాలా సంతోషంగా శ్రీధర్ రెడ్డితో కలిసి పనిచేస్తామని మా బంధువులు గాని, పెద్దలు గాని, నాకున్న స్నేహితులు గాని, వైఎస్ఆర్ నగర్, చంద్రబాబు నగర్, రాంకోట్ నగర్ మొత్తం మిత్రులు అందరినీ కూడా కూర్చొని వాళ్ళకి చెప్పడం జరిగింది. ఏ ఒక్కరు కూడా